సుదినంచమే, నువ్వు దాన్ని ఈశ్వరుడు కొరకు మళ్ళీ వెచ్చించిన రోజు ఏదుందో ఆ రోజు నీకు శివానుగ్రహం పండిందని లెక్క పెట్టడానికి యోగ్యమైన రోజు. అది సుదినంచమే, అది మంచి రోజు. కాబట్టి నేను 2-3 మంత్రాలని కలిపి చెప్పాను ఇప్పుడు మీకు. మీరు అలా అల్లగలిగితే, రుద్రంలోంచి మీరు తీయగలిగితే సమస్త వేద సారము రుద్రమునందు. సమస్త వేద సారం రుద్రాన్ని తిప్పి ఎటువైపు నుంచి ఏ మంత్రాన్ని ఏ మంత్రంతో కలపచ్చు అన్నారనుకోండి, శివస్థుతి అన్నారనుకోండి, కొన్నింటిని కలిపితే శివస్వరూప వ్యాఖ్యానం వచ్చేస్తుంది. యజ్ఞము అన్నారనుకోండి, చమకంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తీసి దాని గురించి వ్యాఖ్యానం చేస్తే మొత్తం యజ్ఞ స్వరూపం అంతా వచ్చేస్తుంది. అలాగే తరించుట అన్న మాట ఒకటి తీసుకున్నారనుకోండి, రుద్రంలోంచి తరించుట అన్న మాటని అన్వయం చేస్తే మొత్తం తరించే ప్రక్రియ వచ్చేస్తుంది. ఎందుకని నమస్తారాయచ, శివుడే తరింపచేయువాడు శివుడు. తరింపచేయువాడు శివుడు ఎలా అయ్యాడు? రామనామం కదా చెప్తుంటారు. మరి తారాయచ తరింపచేయువాడు అన్న మాట ఏంటంటే దాటించువాడు అని. దాటించువాడు అంటే దేన్ని దాటిస్తాడు ఆయన? మధ్యలో ఏదో నదో సముద్రమో ఉంటే దాన్ని దాటి వెళ్ళిపోతే దాటిపోయాడు అంటారు, తరించిపోయాడు అంటారు. మనం దేన్ని తరించాలి? సంసారమును తరించాలి. సంసారం అంటే ఏమిటి? జనన మరణ స్వరూపమైనటువంటి పునరావృత్తికి సంసారం అని పేరు. సంసారము అంటే భార్యా బిడ్డలు కాదు. భార్యా బిడ్డలు బయట ఉంటారు, పిచ్చి అభిమానంతో లోపలికి చేరిపోతే సంసారం అవుతుంది. ధర్మంతో ఎక్కడ వరకు పట్టుకోవాలో అక్కడ వరకు పట్టుకుంటే అది సంసారం కాదు, వాళ్ళు ధర్మానికి ఉపకరణ. నా భార్య ఉందనుకోండి, నేను అవబృతం చెయ్యొచ్చు. నా భార్య ఉందనుకోండి, నేను పూర్ణాహుతి చెయ్యొచ్చు. భార్యాహీనుడు అనుకోండి, ఉత్తరీయం ఎడంభుజం మీద కూడా వేయడానికి వీల్లేదు, కుడి భుజం మీద వెయ్యాలి. ఎందుకంటే 10 మంది గుర్తుపట్టాలి, ఈయన ఏ మంగళ కార్యానికి పనికిరాడు అని గుర్తు. ధర్మపత్ని లేదు, ఏ పని చేయడానికి వీల్లేదు. అందుకే ఒక మహాత్ముడు ఏడిచాడు, భార్య పోతే, ఉసే నువ్వు ఇక్కడి భోగాలు పట్టుకుపోవడం కాదు, నాకు ఊర్ధ్వలోకాల్లో కావలసిన పుణ్యాన్ని కూడా ఎత్తుకుపోయావే అన్నాడు. ఎందుకని? యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, ఆఖరికి తన కడుపున పుట్టినటువంటి కూతురికి కన్యాదానం కూడా చేయకూడదు. అందుకని ఆమె ధర్మపత్ని. ఇప్పుడు ఆమె ఎందుకు నువ్వు స్వీకరించావు నీకు అర్థమైతే ఆవిడ తరిస్తుంది, నువ్వు తరిస్తావు. ఎందుకు ప్రవేశించారో ఆవిడికి నీకు కూడా తెలియకపోతే కూడబెట్టుకుని సంసారాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. ఆ వ్యవస్థకు అర్థం తెలియదు. తెలియనప్పుడు ధర్మపత్ని అన్న మాటే నిరంతర భోగానికి, అర్థం లేని లోభానికి కారకమై ఇద్దరూ చెడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎందుకు స్వీకరించాలో నీకు తెలిసి ఉంటే, నీకు కర్తవ్యత దృష్టి ఏర్పడితే, దాని వలన నువ్వు సంసారమును తరించిపోతుంటావు, దాటిపోతుంటావు. ఇప్పుడు నువ్వు దాటడానికి ఏది కారణం అంటే తెప్ప, ఓడ కారణం. ఇప్పుడు ఆ పడవెక్కి వెళ్ళిపోతున్నావు. ఏమిటా పడవ? ధర్మమే పడవ. నీవు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమంలో ఉన్న నియమాన్ని జాగ్రత్తగా పాటించేటట్టుగా బుద్ధి ప్రకాశించడమే ధర్మం అనేటటువంటి పడవ మీద కూర్చోవడం. ఓ కొడుకు పుట్టాడు, ఆ కొడుకు నీకు ఎందుకు పుట్టాలి? ఆ కొడుకు పుట్టడం వల్ల నీకు జరిగేటటువంటి ప్రయోజనమేమి? కొడుకుని ఎలా పెంచాలి? నీ కర్తవ్యత దృష్టి ఏంటి? నీకు అసలు ఆ పెద్దరికం లేనప్పుడు నువ్వు ఆ కొడుకుతో ఎప్పుడు ఏమీ చెప్పనప్పుడు ఆ కొడుకు వల్ల ఏమి ప్రయోజనం నీకు? వాడికి నువ్వు ఎప్పుడు యస్య జ్ఞాన దయా సింధోరగాధస్య నగాగుణా శ్లోకం కూడా రాదు వాడికి సంకల్పం రాదు, వాడికి ఆచమనం చేయడం రాదు. ఏమిటి వాడిని ధరింపజేస్తాడు? ఎందుకు? ఆ కొడుకు ప్రాణం పోతే ఆ ఆస్తి పుచ్చుకోవడానికి, లేదా నాకు కొడుకున్నాడని చెప్పడానికి, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఇంత సంపాదించాడని చెప్పడానికి వాడు పనికొస్తాడు. తప్పితే అంతకన్నా ఆధ్యాత్మికంగా ఆ కొడుకు నీకెందుకైనా పనికొస్తాడా? వాడు ఎందుకు పనికిరాడు. కూతురు ఆమె శీల వైభవం చేత నిన్ను అత్తారిని ఏమైనా ఉద్ధరిస్తుందా? అదేమీ నేర్పలేదు ఆ సంస్కారం. ఆడపిల్ల పనికిరాదు. మరి ఇప్పుడు ఏమైంది? తెప్పకి కన్నాలు పడ్డాయి, సముద్రంలో మునిగిపోతుంది. తెప్ప సముద్రాన్ని దాటించేది ఎప్పుడు అవుతుంది అంటే ధర్మముగా మారినప్పుడు. ఆ ధర్మస్వరూపాన్ని అసలు ఈ లోకానికి సమస్త శబ్ద రాశి ఎక్కడ ప్రారంభమైందంటే ప్రణవము నుండి ప్రారంభమైంది. ఆ ప్రణవము ఓంకారం. ఆ ఓంకారం ఎవరంటే పరమశివుడే. ఓంకారము మూర్తిగా మారిపోతే పరమేశ్వరుడు అయిపోతాడు.
అందుకే ఆయన రూపం గురించి చెప్తూ లింగ పురాణం ఒక మాట అంది. ఆయన కృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంది. ఆయన ఘనీభవిస్తే, గడ్డ కడితే నీతిలా, ఆయన కరిగిపోయాడు అనుకోండి ప్రణవతత్వంగా వెళ్ళిపోతాడు. ఆయన ఘనీభవించాడు అనుకోండి, ముద్ద కట్టాడు అనుకోండి నెయ్యిలాగా, పేరుకుంటే శివస్వరూపంగా ఎదురుగుండా కనపడతాడు. ప్రణవము శివుడిగా మారుతుంది. ఆ ప్రణవము తారకము, నమస్తారాయచ. ఆ ప్రణవము యొక్క వ్యాఖ్యానం ఏదో దాన్ని గృహస్థు పట్టుకోవాలి, ప్రణవాన్ని సన్యాసి పట్టుకోవాలి. ప్రణవం నేను పలుకుతాను అనకూడదు. నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, నేను దీర్ఘ ప్రణవం చేస్తానని అనకూడదు. ప్రణవాన్ని ఉపదేశం పుచ్చుకోకూడదు. ప్రణవాన్ని జపం చేయకూడదు. ఒక్క ఓంకారం జపం చేయకూడదు. ఒక్క ఓంకారాన్ని పలకూడదు. పిల్లలు ఓంకారం అస్సలు పలకూడదు, నిషిద్ధం. ఎవరికి ప్రణవం? ఒక్క సన్యాసికి. ప్రణవాన్ని కలపాలి, ముందు నామానికి కలుపుతారంతే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, అక్కడి వరకే. అంతేకాని ఓం అని అర్థం బద్ధం లేకుండా దీర్ఘాలు తీసుకుంటారు చాలా మంది. అది మనకి కాదు, అది సన్యాసాశ్రమానికి మాత్రమే ప్రణవ జపం. మరి మనకేమిటి? ప్రణవస్వరూపుడైనటువంటి శివుని యొక్క పాదములు పట్టుకోవడమే తారకం. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఏం చేస్తారంటే సముద్రాన్ని దాటించేయడానికి కావలసినటువంటి ధర్మాన్ని తెప్పగా చేసి దాంట్లో ఎక్కించేసి దాటించేస్తాడు. ఇప్పుడు నీకు భార్య ఉంటే నష్టం ఏమిటి, బిడ్డలుంటే నష్టం ఏమిటి? అవి వదిలేస్తేను బట్ట రంగు మారిపోతే తరించిపోతాను అనుకోకూడదు. పరమాచార్య స్వామి వారిలా నిలబడగలిగితే బట్ట రంగు మార్చుకుంటే తరిస్తావు. ఉత్తినే బట్ట రంగు మార్చుకుంటే ఏం తరించిపోరు. ఆశ్రమంలో ఎందుకున్నావో ధర్మం తెలిసి ధర్మాన్ని పట్టుకోవడానికి ఉండాలి అందులో. అలా పట్టుకోవడం ప్రణవము యొక్క స్వరూపం. అనేది ప్రణవానికి వ్యాఖ్యానం. సమస్త శబ్ద రాశి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రణవంలోంచే ఉత్పత్తి అయింది. ప్రణవం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమశివుడు ఢమరుకాన్ని మోగించినప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు సమస్త వేదాలు, పురాణాలు, కావ్యాలు, వాంగ్మయం అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రణవస్వరూపంగా వచ్చాయి. ఆ ప్రణవస్వరూపి పరమేశ్వరుడు. కాబట్టి నమస్తారాయచ. నువ్వు ఎలా తరిస్తావు అన్నది తెలుసుకోవాలంటే రుద్రానికి వ్యాఖ్యానం ఏ మంత్రాలకి తీసుకుని వ్యాఖ్యానం తెలుసుకోవాలో తెలుసుకుంటే అర్థమైపోతుంది. అందుకే ఇప్పటికీ రుద్రంలో కొన్ని ప్రత్యేక మంత్రాలతో కొన్ని పదార్థాలతో శివలింగాన్ని అభిషేకం చేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు. అందులో పరమ ప్రఖ్యాతమైన ప్రక్రియ ఏమిటి అంటే పంచగవ్యాభిషేకం అని చేస్తారు. కానీ ప్రక్రియ బాగా తెలియకుండా చేయకూడదు. అందులో ఇక కొబ్బరి నీళ్లు కూడా వాడరు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం 5 చేస్తారు. పంచగవ్యాభిషేకం చేస్తారు శివలింగానికి. శివలింగానికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఎలా వచ్చి ఏ సుఖానికి కారకం అవుతుంది అని మళ్ళీ వ్యాఖ్యానం చేస్తే అది కామ్యాన్ని తీర్చేటటువంటి శక్తిని విస్ఫోటనం చేస్తుంది. నా దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన కోరిక పరమ సమంజసమైన. ఆయన నన్ను ఒక ప్రత్యేకమైన కొన్ని కారణాలు చెప్పి నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నానండి, ఏమిటో నా కర్మ, ఎక్కడా ఇల్లు కట్టుకోలేను, ఎందువల్ల అంటారు, నాకు ఎలా అని అడిగాడు. అప్పుడు నేను రుద్రాధ్యాయంలో ఏ మంత్రంతో అభిషేకం ఎలా చేస్తే ఆయన కోరిక తీరుతుందో చెప్పారు. నా గొప్ప కాదు, ఆ రుద్రం గొప్పతనం.